ప్రాణం అనేది 10 నిమిషాలలో పుట్టుకొచ్చింది కాదు. జీవితం అంటే 10 ఘడియల్లో ముగిసిపోయేది కూడా కాదు. కోటాను కోట్ల కణాలు అండాలలో ఒకే ఒక్క కణం ఒక అండంతో కలిసి పిండమై బ్రహ్మాండమై నవమాసాలు తల్లి గర్భగుడిలో రూపాంతరం చెంది తల్లిదండ్రుల ప్రేమానురాగాల ప్రతిరూపమై పురుడు పోసుకున్నదే మానవ జన్మ. స్వర్గం అనేది ఉందో లేదో తెలియదు, కానీ భూతలమే పెద్ద స్వర్గం. మహానదీ నదాలు, సముద్రాలు, జలపాతాలు, దట్టమైన అరణ్యాలు, విస్తార జలరాశులు, సప్తవర్ణాలతో శోభిల్లే వృక్షజాతులు, సుమధుర సుస్వరాలతో విరాజిల్లే పక్షుల రాగాలు, అందమైన అగాధాలు, ఎత్తైన పర్వతాలు, విలక్షణమైన జంతుజాతులు, ఇలా శ్రవణ నయన జిహ్వానందాలతో ఆనందించవలసిన జీవితాలు, కుటుంబ బంధాలతో ఆనంద హరివిల్లును అనుభవించాల్సిన బ్రతుకులు, ఇలా అర్ధాంతరంగా అల్ప సంతోషాలకు, అజాగ్రత్తలు, ఏమరపాటులకు ప్రాణాలను అంకితం చేస్తున్నారు. రోజు అనేక మరణాలు సంభవిస్తున్నాయి. దానిలో సింహభాగం వాహన ప్రమాదాలే. ముఖ్యంగా పక్కపక్కన బైకులపై ప్రయాణిస్తూ ఏమరపాటుతో జరిగే ప్రమాదాలు అధికం. మనమేమైనా అద్భుత దిశా పరిజ్ఞానం కలిగిన పక్షులమా? పక్కపక్కనే ప్రయాణం చేస్తున్నా ఏమీ కాకుండా ఏకాగ్రత కలిగి ఉండడానికి ప్రయాణిస్తూ 10 ఆలోచనల చుట్టూ మన మనస్సు పరిభ్రమిస్తుంది. అందుకే ప్రయాణం చేసేటప్పుడు దూరాన్ని పాటిద్దాం. జరగరానిది జరిగినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి శిరస్త్రాణం ధరిద్దాం. రమణ కానేటి తెలుగు ఉపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తేటగుంట.